4 hours-లో 2 holes మనకి అందులో 2 క్లోజ్ అయిపోయాయి తమ్ముడికి. ఏ హాస్పిటల్లో సరే మేము హామీ ఇవ్వము. మేము తమ్ముడు 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా. 25 lakhs వచ్చాము. 25 lakhs. ఇంకా అన్ని పోక మెడిసిన్స్కి అక్కడ ఉన్న రెంట్కి నెలకి 40 lakhs అవుతుంది అని చెప్పేసి అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ బిల్లు, అంటే మెడికల్ రిపోర్ట్ మొత్తం అంట అనమాట. కంగారు పట్టడం గట్ట భయపడటం గట్ట ఏం పడకం అలాంటి ఒక 100 మంది చూస్తాను, నీకు అర్థమవుతుందా? అమౌంట్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు అన్నది మీకు డిస్ప్లేలో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎనీ ఎంక్వైరీ ఎటువంటి విషయమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ 3 నెంబర్లు ఉంటాయి. ఫోన్పే, గూగుల్ పే అండ్ ఎంక్వైరీ నెంబర్ ఒకటి సపరేట్గా ఉంటుంది. ఆ 3 నెంబర్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే క్లియర్గా తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ జీవీఆర్ అండ్ గ్రూప్. విషయం ఏంటంటే, తుని పరిసర ప్రాంతం అయిన ఎర్రకోనేరు అనే గ్రామానికి చెందిన అవినాష్ అనే ఒక బాబుకి ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పేసి మనకి తెలిసింది. ఆ విషయం ఏంటని కనుక్కోగా బాబుకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, అనగా అంటే గుండె మార్పిడి చేయాలి అని చెప్పేసి అన్నారు. ప్రాబ్లం ఏంటని తెలుసుకుంటే, ఆ బాబు యొక్క గుండెలో ఉన్న 4 గదుల్లో 2 గదులు మూసుకుపోయాయి, 2 గదులే పనిచేస్తున్నాయంటే ప్రెషర్ ఎక్కువైపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పి 40 లక్షలు అవుతుంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ బిల్లులు మీకు నేను ఇప్పుడు వీడియోలో డిస్ప్లే మేము పెడతాను. ఈ విషయం మాకు తెలిసిన తర్వాత మేము ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కన్సల్ట్ చేసి ఏం జరిగిందనేది కనుక్కున్నాం. ఆ బాబు యొక్క పరిస్థితి, వాళ్ళ కుటుంబ ఆవేదన వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఏంటి మ్యాటర్ అనేది ఒకసారి కనుక్కుందామని. అంటే జర్నీలో ఉన్నాడు కదా, రాజు ద్వారా నేను వీడియో చూసి అంటే ఎక్కడ ఉన్నారో ఏంటి అసలు అని అంతే. తమ్ముడు భయపడత నుంచి మనకి హార్ట్లో 4 holes ఉంటాయి కదా, 4 holes-లో 2 holes మనకి అంటే మంచి బ్లడ్ సర్కిల్ అయ్యేది, బ్లడ్ బ్లడ్ సర్కిల్ అయ్యేది, అందులో 2 క్లోజ్ అయిపోయాయి తమ్ముడికి. చిన్నప్పటి నుంచి భయపడుతూ అలానే వెళ్తే అన్ని హాస్పిటల్ తిప్పిన తర్వాత కూడా ఏ హాస్పిటల్లో సరే మేము హామీ ఇవ్వము. మేము తమ్ముడు 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా. అనేసరికి మొత్తం తిప్పుకుంటే అన్నీ తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో తమ్ముడికి హోమియోపతి వాటితో క్యూర్ అవుతుంది, నా ఏజ్లో ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ప్లస్ ఇప్పుడు మొన్న రీసెంట్గానే అంటే ఒక టైఫాయిడ్ ఫీవర్ వచ్చి పోతూ ఉందన్నమాట. పోతూ ఉంటేనే సరే టెస్ట్ చేద్దాం ఎందుకైనా మంచిదని చెప్పేస్తే ఆర్బీసీ కౌంట్ ఎక్కువైపోయింది అనమాట. అంటే మన బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి పలచబడిపోతున్నాయి, బాగా పలచబడిపోవడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువైపోతుంది. మనకి యాక్చువల్గా బాయ్స్కి అనేది 14 ఉండాలి, వీడికి 19 points అలా ఉండిపోతుంది అన్నమాట. ఇంకా పలచబడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు మా మామయ్య గారు ఏం చేశారు, విజయవాడ గోడవర్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఫస్ట్ వెళ్ళమంటే అక్కడి నుంచి స్పెషలిస్ట్ రాజమండ్రి ఎప్పుడు వస్తారంట. అతని దగ్గరికి వెళ్ళి చూపించారన్నమాట. టెస్ట్ చేశారు, 2D టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి చెన్నైకి అతనే రాశారు, అతనే కన్సల్ట్ చేశారు. ఇక్కడ కన్సల్ట్ చేసి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఒక టెస్ట్ చేస్తారు, క్యాథరెస్ట్ అనేది, అది చేసాక అప్పుడు ఏంటని తెలుస్తుంది అని చెప్పారు. అది చేసిన తర్వాత సర్జరీ పడుతుంది. ఇలాగా సర్జరీకి 25 lakhs వచ్చు. 25 lakhs. ఇంకా అన్ని పోక మెడిసిన్స్కి అక్కడ ఉన్న రెంట్కి నెలకి 40 lakhs అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్కి 25 అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి డౌనర్కి ఉంటాయి కదా, అవన్నీ కలిపి 25 lakhs అవుతుంది అని చెప్పేసి. అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ బిల్లు, అంటే మెడికల్ రిపోర్ట్ మొత్తం అంట అనమాట. మీ నెంబర్ కూడా
ఒకసారి ఇస్తే మనం ఈ బాబు గురించి చెప్పి మనకు ఒక ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, మనకు తెలిసిన పద్ధతులు ఉన్నారు, బయట కూడా చిన్న చిన్న ట్రస్టులు తెలుసుకున్నాయి, అన్ని ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు కూడా కలిసి అంటే అంతకుముందు ఇటువంటి ఏమన్నా ఉంటే చెప్పండి, నా దగ్గరికి తీసుకొచ్చండి, మేము ఏమన్నా చేద్దాం అని చెప్పేసి అవకాశం ఉంటే మ్యాక్సిమం అతని దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడతాం. వీలైనంత వరకు మేము సాయం మేము చేస్తాం కంపల్సరీగా. బాబుకి ఎలా ఉంది? మెడిసిన్ బాగానే ఉందన్న. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తారు వీక్లో, నెక్స్ట్ వీక్లో చెన్నై తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అక్కడ అంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళకు అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ 20 lakhs పే చేయాలి. చేసేయాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంట్. ఫస్ట్ 25 lakhs పే చేస్తే ఇప్పుడు బ్లడ్ తీసుకుని తమ్ముడిది ఆ బ్లడ్కి సంబంధించిన వాళ్ళు దొరికిన తర్వాత మనకి చెప్తారు అన్నమాట. అందులో ఉంటుంది మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. అందులో ఒక కేటగిరీ రాస్తారండి. మనకి డోనర్ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు గ్యాదర్ చేస్తారు. వీడియో పోస్ట్ చేస్తాం మా సోషల్ మీడియా అకౌంట్స్లోని. మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర చిన్న చిన్న ట్రస్ట్లో ఉన్న చిన్న చిన్న పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చేరవద్దాం. మనం అంత సాయం మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు బాబుకి? మామూలుగా 9 months నుంచి చిన్నప్పటి నుంచి కడుపు పెడతాను. పుట్టపర్తి, వైజాగ్ అని, కాకినాడ, రాజమండ్రి తిరిగిన హాస్పిటల్ అంటూ ఏమీ లేవు. బాబు శ్రీ విద్యలో చదవడం కదండి. తమ్ముడికి ఏ చిన్నదైనా సరే అంటే ఎక్కువ హార్ట్ బీట్ కూడా మనకి చూడు పరిగెట్టినప్పుడు మనకి హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోవాలి. వీడికి అలాగే మనకి 72 beats కొట్టుకుంటుందా పర్ మినిట్, వీటికి ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. 2 holes క్లోజ్ కిడ్నీ అయినా సరే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ చేయడం చూడు అలాగనమాట. అంత ఫోర్స్ ఎక్కువ పెట్టకూడదు తమ్ముడు. ఇది మనం ఎక్కువ బరువు ఎక్కువ అలా చేస్తాం, అది చేయకూడదు. చికెన్ తిన్నా, చికెన్ చిన్నప్పటి నుంచి పెట్టలేదు. నాన్ వెజ్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ వెజ్. ఆ డాక్టర్స్ కూడా అదే అంటున్నారు. మనం తినే ఫుడ్ అయితే ఏం లేదన్న అడిగి వాడంటే సెపరేట్ ఫుడ్ అడిగి ఏం భయపడతాడు. ఏం భయపడ్డం గట్ట ఏం చేయదు. కంగారు పడ్డం గట్ట భయపడ్డం గట్ట ఏం పడకం. అలాంటి ఒక 100 మంది చూస్తాను, నీకు అర్థమవుతుందా? అఖిలేష్ నా పేరు, తన పేరు జీవీఆర్. మాది అంతా గ్రూప్, మేము అందరం ఫ్రెండ్స్ రెగ్యులర్గా వచ్చి కలుస్తూనే ఉంటాం. నా వల్ల అయింది మేము చేస్తాం. ఏం బాధపడక, ముందు అసలు భయపడక. ఏదన్నా ఫేస్ చేయాలి. ఏదైనా సరే ఫేస్ చేయడానికి మనకు ధైర్యం ఉంటేనే ఏదైనా అవుతుంది. అర్థమవుతుందా? ముందు బీ బ్రేవ్. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అర్థమవుతుందా? ధైర్యంగా ఎదుర్కోవాలి మనం. ఓకే. అంటే చెన్నై ఎంజిఎం హెల్త్ కేర్ నుంచి మనకి ఒక 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. డాక్టర్ గారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రిపోర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి, మనకు చూపించడం జరిగింది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే మా వంతు సాయంగా ఒక 10,000 మేము ఇస్తున్నాం. అలాగే మీరు ఎవరన్నా సరే ₹1 స్టార్ట్ అయ్యి ఒక 100, 1000, 2 మీ ఇష్టం, మీ వంతు సాయం చేసి ఈ బాబుని బ్రతికించడానికి మనం సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఫోన్పే నెంబర్ తమ్ముడికి ఇస్తాను, స్క్రీన్ వీళ్ళ బ్రదర్ది స్క్రీన్ నెంబర్ మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా సరే సానుభూతి చూపించో దయ చూపించో తమ్ముడిని బ్రతికించడానికి మన వంతు సాయం మనం చేయాలి. కాబట్టి మీకు వీలైనంత అమౌంట్ ₹10 కానీ 50 కానీ 100 కానీ మీ ఇష్టం. ₹1తోనే స్టార్ట్ అవుతుంది. వంతు సహాయంగా మీకు ఎంత అయితే చేతన అవుతుందో అంత మీరు అమౌంట్ చేయండి. తమ్ముడి నెంబర్ నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను. డీటెయిల్స్ కూడా తమ్ముడికి ఫోన్ చేసి, వీళ్ళ నాన్నగారు కూడా ఈరోజు హైదరాబాద్ వెళ్ళారు బాబు గురించి కనుక్కోవడానికి. ఇప్పుడు రెక్కలో వస్తున్నారు. నాన్నగారి నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. డీటెయిల్స్ కనుక్కొని మాట్లాడే మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తునిలో ఎర్రకోనేరులో గల బాబు పేరు అవినాష్ అన్న బాబుకి మనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు. లేకపోతే 10,000 మేము డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ.
దాన్ని బ్రదర్ మనం చేద్దాం ఇంకా చాలా చేద్దాం ఇంత పాటు మేము కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోండి అంత అర్థమైందా. రాజమండ్రిలో ఫోన్ చేశాను మీరు, నేనే వచ్చేసాను రాజమండ్రి నుంచి. అంటే దాని గురించే అసలు ఏంటి, అసలు ఎలా పెరిగింది, ఏంటి చేద్దామని, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇవన్నీ వివరాలు తెలుసుకుని మనకు తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు తిరగడం అయితే అన్ని హాస్పిటల్ తిరిగేసాం. ఇంకా లాస్ట్ అంటే మన ఎలాగైనా సరే ఇంకా ఆపరేషన్ చేయించేద్దాము, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా విజయవాడ హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడంటే ఆయన 2D టెస్ట్ చేస్తారన్నమాట బాడీస్కి, హార్ట్కి. అది తీసి అతను చెన్నైకి రాశాడు. అక్కడ రాస్తే అక్కడ కూడా వేరే టెస్ట్ చేశారు, అని బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు. బ్లడ్ టెస్ట్లు ప్లస్ యాంజియోగ్రామ్ అంటే ఇక్కడి నుంచి హార్ట్కి కెమెరా పంపించారు, అంటే దాంట్లో క్లారిటీ వస్తుందని లైవ్ లో చూడొచ్చని చూసాడు. ఎండోస్కోపీ అంటే వాడికి తెలియదు కదా, మామూలుగా చూడటం చూసినంత వరకు మేము మాకుంటే ఐడియా ఉంటుంది. చూసి ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేక ఓన్లీ రిపేర్ చేయడానికి ఏం లేదు, ఆటో ట్రాన్స్ఫర్ చేయాలి కంపల్సరీగా. ఇది మా వాడికి ఇష్టం లేదు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెట్టడం అనేది. ఇప్పుడు డాడీ చూసుకుంటాడు. నీకు ఒక విషయం చెప్పనా, చాలా ఫీల్ అయ్యాడు స్టార్టింగ్. నేను చెప్పేది విను, మనుషులు ఒక్కరికే మాట్లాడే శక్తి ఉన్నది ఈ మన సృష్టిలో. అవునా, మనిషికి మనిషి ఒక్కడే సాయం చేసుకోండి, మిగిలిన జంతువులన్నీ పిల్లికి పిల్లి సాయం చేసుకుంటుంది, కుక్క సాయం చేసుకుంటుంది, ఆవు సాయం చేసుకుంటుంది, అన్ని సాయం చేసుకుంటాయి. అట్లకి తెలివి లేదు కాబట్టి. నీకు అర్థమైందా, మనకు తెలివి ఉంది, ఇంకా ఎక్కువ సాయం చేసుకుంటే మా హక్కు. తమ్ముడు నేను బాగాలేనప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడం నీ హక్కు, నీకు బాగాలేనప్పుడు హెల్ప్ చేయడం నా హక్కు. నీకు అర్థమవుతుందా? ఇది ఏంటంటే దేవుడు మనుషులందరినీ ఒకేలా సృష్టించాడు, నువ్వు అర్థమవుతుందా? నువ్వు నామోషి పడ్డానికి చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఈ భూమి మన అందరితో ఈ హాస్పిటల్ మనం సృష్టించుకున్నా. నువ్వు హెల్ప్ తీసుకోవడానికి ఎటువంటి ఇది పడక, ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్గా అర్థమైంది కదా. అది పడక అది ఇప్పుడు త్వరగా నీకు హార్ట్ సర్జరీ జరుగుతుంది, చేయడానికి రేపు ఫ్యూచర్లో నువ్వు గొప్పవాడు కావచ్చు కంపల్సరిగా. ఏమో తర్వాత నువ్వే చేయొచ్చు, ఎవరికైనా హెల్ప్. అది బాబోతే వద్దన్నాడండి, ఇలాగ పెట్టొద్దని చెప్పి అన్నాడు. ఆల్రెడీ చెన్నైలో అడిగారు, ఆల్రెడీ ఇన్ఫాక్ట్ గురు అని ఒక సోషల్ మీడియా, అక్కడ ప్రాసెస్ అంతా తీసుకున్నారు. నేను మా ఊరిని ఒకసారి మా ఊరిని అడిగి చెప్తానండి అన్నాడు. మా ఊడు ఒప్పుకోలే. 25 lakhs అంటే ఒక రోజుకి 1,20,000 మనం పట్టుకోవాలి. 25 రోజులకి 1,00,000, ఒక రోజుకి 1,25,000. 1,25,000 మనకి ఒక రోజుకి మనం సంపాదించి పెట్టాలి. మన వల్ల కాదని అప్పుడు ఇలా మన ఇన్స్టాగ్రామ్ లో తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి కాల్ చేస్తే వెంటనే వచ్చాడు, వెంటనే వచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు. చాలా బాగా తిరుగుతున్నాడు. అవును, తిరుగుతున్నాడండి, తెలుసండి. కాలేజీకి కూడా వెళ్ళాడు. రేపు నాకు శ్రీప్రకాష్ కాలేజీకి వెళ్దామని కూడా నాకు చెప్పాడండి, కాల్ చేసి. తిరుగుతున్నాడు బాబు, చాలా తిరుగుతున్నాడండి. అవును, కాబట్టి చిన్న వయసు కాబట్టి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దానితో 18 సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినామంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలా ఇలాగని మాట్లాడారంట. మాట్లాడితే మా ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడుస్తూ కూర్చుంటే మరి మా తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు మంది వస్తున్నారంటే దీనివల్ల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల మాకు తెలిసిందండి. మేము కూడా కొద్దిగా అమౌంట్ పట్టుకుని వచ్చామంటే దానివల్ల, లేదంటే మీ సమస్య మీ ఇంట్లోనే ఉండిపోద్ది. ఎంతమంది వచ్చారంటే ఇప్పుడు విషయం, ఇప్పుడు మనం ఏ సరదాగా ఏం చేయలేదు కదా. కొంతమంది ఏంటంటే కొంతమంది తెలిసిన కూడా ఏదో ఇవన్నీ నమ్మకూడదు అని ఉంటాయి. ఉంటాయి నమ్మడం మీరు నాకేం తెలుసు, ఎందుకంటే ఒక మానవ వచ్చారు కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి. మనిషికి సాయం చేసుకున్నప్పుడే కదండి మానవత్వం అంటే అంతే కదండి, ఇంకా అంతకంటే ఏం లేదు కదా. చిన్న పిల్లలు కూడా డొనేట్ చేస్తున్నారు. మన న్యూస్ లో విన్నాను నేను, చిన్న పిల్లలు.
మీరు ఏం చేస్తారండి నార్మల్గా జాబ్ అదే ఏం చేస్తారు? వ్యవసాయమే. వ్యవసాయం. సరేండి అయితే సరేనమ్మా, ఓకే. అలాగే తప్పకుండా సపోర్ట్ మేము చేస్తాం. సాయం అంత పెద్ద మాట ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మా ఊరు అందరిలో చూపించాలని నా కోరిక అంతే. టెన్షన్ పడి చెప్పండి బాగా, నేను చెప్పిన వినట్లేదు. ఒకళ్ళిద్దరు కదా బాబు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మా friends అందరూ వస్తే ఇదంతా నిండిపోతుంది. అయిపోద్ది. మహాతే గట్టిగా తిప్పి కొడితే 10 రోజులు రాదు. 10 రోజుల్లో నీ ఆపరేషన్ అయిపోద్ది. ఎంతమ్మా మనం రోజు ఖర్చు పెట్టినంత ఖర్చు కదా, మనం రోజు బోర్డు డబ్బులు ఖర్చు పెడతాం. రోడ్డు ఎక్కితే రోజు 1000 రూపాయలు కామన్ అయిపోతుంది రోజుల్లో. అలాగే ప్రతి మనిషి గుర్తించుకొని ఏదో ఆయన హెల్ప్ చేస్తే అయిపోతుంది. ఒక 10 days లో బాబుకి ఆపరేషన్ కంపల్సరీ అయిపోతుంది. పెద్దది కాబట్టి 2-3 రోజులు అటు ఇటు పడుతుంది అంతే. విన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అయితే ఏంటంటే ఈ వీడియో మీకు ఎందుకు పెడుతున్నాం అంటే ఇది ఒకరి వల్ల ఇద్దరి వల్ల చేసే పని అయితే కాదు. అందుకని మీకు ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రతి ఒక్కరు ఎంతో కొంత అమౌంట్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు అన్నది మీకు డిస్ప్లేలో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎనీ ఎంక్వైరీ ఎటువంటి విషయమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ 3 నెంబర్లు ఉంటాయి. ఫోన్పే, గూగుల్ పే అండ్ ఎంక్వైరీ నెంబర్ ఒకటి సపరేట్గా ఉంటుంది. ఆ 3 నెంబర్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే క్లియర్గా తెలుసుకొని మీకు తోచిన సహాయం మీరు అందించండి. చూసారు కదా, ఆ కుటుంబ ఆవేదన విన్నారు, ఆ బాబు పరిస్థితి చూశారు. ఏం చేయాలి అనే దాని మీద మా గ్రూప్కి కానీ లేదంటే మాకు కానీ మా వల్ల అయ్యే పని అయితే కాదు ఇది. ₹1, ₹2, ₹1000, 2,000తో జరిగిపోయి పని కాదు. మాతో పాటు మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీక్షకుడు మీ సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకుంటారని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయగలిగాం. కానీ మరి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలీదు. చూశారు కదా ఫ్రెండ్స్, మా వంతు ప్రయత్నం మేము చేసాం. మీ వంతు సాయం మేము ఆశిస్తున్నాం. దేవుడికి మాత్రమే దేన్నైనా సృష్టించే శక్తి ఉంది. ఆ దేవుడు సృష్టించిన ప్రాణాన్ని కాపాడే అవకాశం ఈరోజు మన దగ్గర ఉంది. ఎక్కడి వరకు వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో తెలీదు, కానీ ఆ బాబుని కాపాడాలని చిన్న ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాం. మీరు ఎలాగైనా సరే, ఎవరైనా సరే, దాతలు ఎవరైనా సరే, ₹1 అయినా ₹2 అయినా మీ వంతు సాయం మీరు చేస్తే ఆ బాబుకి ఏదైనా ఉపయోగపడుతుందని వీడియో చేయడం అనేది జరిగింది. దీన్ని అందరూ అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ. ఇంకా సెలవు తీసుకుంటాం ఈ మాటతో. ఇంకా